హాయ్! వెల్కమ్ టు భవి ఎడిట్స్ మీడియా. ఈరోజు మన క్లాస్ నంబర్ 3 ఇన్స్‌పెక్టర్ ప్యానెల్. ఇంతకుముందు క్లాస్ చూడకపోతే వెళ్లి చూడండి. అందులో బేసిక్స్ గురించి చెప్పాను. కొన్ని సీక్రెట్స్ చెప్పాను. టైమ్ లైన్ గురించి డిస్కస్ చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. వెళ్లి చూడండి. ఈరోజు మన క్లాస్ ఇన్స్‌పెక్టర్ ప్యానెల్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. జూమ్ ఎలా చేస్తారు? పొజిషన్ ఎలా చేంజ్ చేస్తారు? క్రాపింగ్ ఎలా చేస్తారు? స్లో మోషన్ ఎలా యాడ్ చేస్తారు? ఫాస్ట్‌గా ఎలా చేస్తారు? సూపర్ స్లో మోషన్ ఎలా చేస్తారు? ఇవన్నీ ఇన్స్‌పెక్టర్‌లో ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ క్లాస్‌లో మనం టైమ్ లైన్‌లో వీడియోస్ ఎలా డ్రాగ్ చేయాలో చూసాం. మెయిన్ డిస్‌ప్లే ఏంటి? శాంపిల్ డిస్‌ప్లే స్క్రీన్ ఏంటి? ట్రాక్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అలాగే క్విక్ ఎక్స్‌పోర్ట్ ఎలా చేయాలో కూడా చూసాం. ఇంతకు ముందు క్లాసెస్ చూడకపోతే వెళ్లి చూడండి. ఇది ఈజీగా అర్థమవుతుంది. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి చూడండి. ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ వీడియోస్‌ని డిలీట్ చేద్దాం. ఖాళీ ప్లేస్‌లో డబుల్ క్లిక్ ఇచ్చి వీడియోస్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్ బటన్ క్లిక్ చేస్తే టైమ్ లైన్ నుంచి డిలీట్ అవుతాయి. మనం ఇప్పుడు వేరే వీడియోస్ తీసుకుందాం. కంట్రోల్+I క్లిక్ చేయాలి. మీడియా ఓపెన్ అవుతుంది. అక్కడి నుండి డ్రాగ్ చేయాలి. నేను ఇప్పుడు ఈ 2 వీడియోస్‌ని తీసుకుంటున్నా. టైమ్ లైన్‌లోకి డ్రాగ్ చేస్తున్నా. ఇది కూడా తీసుకుంటున్నా. ఇందులో వీటికి ఆడియో లేదు. దీనికి మాత్రమే ఉంది ఆడియో. ఇప్పుడు ఈ ఆడియో తీసేద్దాం. దానికోసం ఇక్కడ లింక్ ఆప్షన్ ఆఫ్ చేసి ఆడియోని సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ ఇవ్వాలి. రిమూవ్ అవుతాయి. మళ్ళీ లింక్ ఆన్ చేసుకుందాం. ఇది ఎందుకు ఆన్‌లో పెట్టాలో ఇంతకు ముందు క్లాసెస్ లో మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ నాకు ఖాళీ ప్లేస్ ఉంది కదా. ఆ ఏరియాని సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ ఇవ్వండి. లేదు అంటే మౌస్ తో డ్రాగ్ చేయొచ్చు. వీడియో సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 వీడియోస్ మెయిన్ డిస్‌ప్లేలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి మెయిన్ డిస్‌ప్లే కావాలి. శాంపిల్ డిస్‌ప్లే వద్దు. దానికోసం ఇక్కడ కార్నర్‌లో చిన్న బాక్స్ లాగా ఉంది కదా. సింగిల్ వ్యూవర్ మోడ్ దాన్ని క్లిక్ చేస్తే సింగిల్ డిస్‌ప్లే వస్తుంది మనకి. డిస్‌ప్లే మనకి చిన్నగా కనిపిస్తుంది. కొంచెం పెద్దగా కనిపించాలి అంటే ఇక్కడ ఈ ఏరియాలో మౌస్ మూవ్ చేస్తుంటే చిన్న ఐకాన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తూ కిందకి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తుంటే ఏమైతుంది? అబ్జర్వ్ చేస్తున్నారా? డిస్‌ప్లే అనేది పెద్దగా అవుతుంది. టైమ్ లైన్ చిన్నగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వస్తున్నా. ఇది మన వీడియో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైమ్ లైన్‌లో ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. గుర్తుంచుకోండి పర్టిక్యులర్ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు టైమ్ లైన్‌లో ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేయాలి. మనం వీడియోని సెలెక్ట్ చేసుకున్నామని ఎలా తెలుస్తదంటే వీడియో అవుట్‌లైన్ అనేది రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సీదా ఇన్స్‌పెక్టర్‌లోకి వెళ్ళాలి. ఇన్స్‌పెక్టర్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్‌లో పైన ఉంటుంది. పైన చిన్నగా ఉంటుంది ఇన్స్‌పెక్టర్. ఇన్స్‌పెక్టర్ క్లిక్ చేస్తే ఇన్స్‌పెక్టర్ విండో అనేది ఓపెన్ అవుతుంది. దీని గురించి మొత్తం తెలుసుకుందాం ఈరోజు క్లాస్‌లో. ఇక్కడ మనం తీసుకున్న వీడియో ఉంది కదా. నాకు వీడియో మొత్తం కాదు. నాకు కైట్ మాత్రమే కావాలి అంటే దాన్ని జూమ్ చేసి చూడాలి. దానికోసం ఇక్కడ ఇన్స్‌పెక్టర్‌లో మనకి వీడియో కనిపిస్తుంది. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో. ఆ వీడియో కింద ట్రాన్స్‌ఫార్మ్ ఉంటుంది. ఆ ట్రాన్స్‌ఫార్మ్‌లో మనం జూమ్, పొజిషన్, రొటేషన్, యాంకర్ పాయింట్, పిచ్, యా అండ్ ఫ్లిప్ ఉంటాయి. క్రాపింగ్ అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం జూమ్ చేద్దాం. ఇది జూమ్. ఇక్కడ 2 ఉంటాయి. ఎక్స్ అండ్ వై అనేవి సేమ్‌గా వర్క్ చేస్తే దీన్ని పట్టుకొని రైట్‌కి డ్రాగ్ చేస్తుంటే వాల్యూ అనేది చేంజ్ అయ్యింది. కానీ వాల్యూస్ సేమ్‌గా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ ఎక్స్, వై అనేవి 2 ఒకేలాగా వర్క్ చేస్తాయి. రైట్ ఆర్ లెఫ్ట్ డ్రాగ్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతుంది. రైట్ డ్రాగ్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. లెఫ్ట్‌కి డ్రాగ్ చేస్తే జూమ్ ఔట్ అవుతుంది. జూమ్ అనేది ఎలా అవుతుంది? సెంటర్‌కి అవుతుంది. మనకేం కావాలి? కైట్ అనేది సెంటర్‌లో కనిపించాలి. పొజిషన్‌లో ఎక్స్ అండ్ వై ఉంటాయి. ఎక్స్ ఏమో హారిజాంటల్‌గా, వై ఏమో వర్టికల్‌గా పొజిషన్స్ చేంజ్ చేస్తుంది. కైట్ అనేది నాకు సెంటర్‌లోకి రావాలి. దానికోసం పొజిషన్ చేంజ్ చేయాలి. ఎక్స్‌ని పట్టుకొని లెఫ్ట్‌కి డ్రాగ్ చేయాలి. లెఫ్ట్ డ్రాగ్ చేస్తుంటే లెఫ్ట్‌కి మూవ్ అవుతుంది వీడియో. కానీ నాకు ఇక్కడ వీడియో అయిపోగానే బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. అది కనబడకుండా ఉండాలి అంటే పొజిషన్ ఎక్స్‌ని రైట్‌కి డ్రాగ్ చేస్తే సెట్ అవుతుంది. ఇది నాకు పైన ఉంది. కొంచెం కిందకి తీసుకురావాలి అంటే
ఫస్ట్ నేను జూమ్ చేస్తున్నా. నెక్స్ట్ పొజిషన్ ని లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తున్నా అండ్ ని లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తున్నా. వీడియో మనకి కిందకి వస్తుంది. రైట్ చేస్తే పైకి వెళ్తుంది వీడియో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, వీడియోలో కైట్ మిడిల్ లో కనిపిస్తుంది. మిడిల్ కి వచ్చింది. ఇప్పుడు నాకు జూమ్ కానీ పొజిషన్ కానీ సెట్ చేయడం వద్దు. వీడియో ఇంతకు ముందు ఎలా నార్మల్ గా ఉందో అలా కావాలి అంటే ఇక్కడ మనం చూస్తే జూమ్ కి పక్కన చిన్న బటన్ ఉంది. అది ఏంటంటే రీసెట్ బటన్. దాన్ని క్లిక్ చేస్తే జూమ్ అనేది రీసెట్ అవుతుంది. కానీ నాకు ఇలా బ్లాక్ గా కనిపిస్తుంది వీడియో వెనకాల. అది కనిపించొద్దు అంటే పొజిషన్ ని కూడా రీసెట్ బటన్ క్లిక్ చేయాలి. వీడియో అనేది నార్మల్ పొజిషన్ కి వస్తుంది. జూమ్ ని రీసెట్ చేసాం, పొజిషన్ కూడా రీసెట్ చేసాం. మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు ఐడియా వస్తుంది. జూమ్ ఇన్, జూమ్ అవుట్, పొజిషన్ లెఫ్ట్ కి రైట్ కి ఎలా వెళ్తుందో. నెక్స్ట్ మనం రొటేషన్ గురించి చూద్దాం. రొటేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నార్మల్ గా ఉంది కదా, దీన్ని రొటేట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి బ్లాక్ లైన్ ఉంది కదా, అది రొటేషన్ లైన్. వైట్ డాట్ తో వీడియోని రొటేట్ చేస్తే నేను డాట్ ని పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. కానీ నాకు స్క్రీన్ లో ఏ చేంజ్ కనిపిస్తలేదు. ఎందుకు అంటే వీడియోని సెలెక్ట్ చేసుకోలేదు. టైం లైన్ లో చూద్దాం. నేను మీకు ముందే చెప్పాను కదా, మనం ఏదైతే వీడియో సెలెక్ట్ చేసుకుంటామో ఆ వీడియో ఎడిట్ చేస్తుంటే స్క్రీన్ లో చేంజెస్ కనిపిస్తాయని. ఇప్పుడు మనకి ఈ క్లిప్ కాదు, ఈ క్లిప్ కావాలి కాబట్టి ఆ క్లిప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు రొటేషన్ చేస్తుంటే స్క్రీన్ లో చూడండి, వీడియో అనేది రొటేట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఇలా రొటేషన్ అవుతుంది. రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఈ విధంగా రొటేషన్ అవుతుంది. చూడండి, ఇలా లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. ఇక్కడ మనకి 2 సైడ్స్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది కవర్ చేయడానికి మనం జూమ్ చేయాలి. క్లిక్ చేసి రైట్ కి డ్రాగ్ చేస్తే వీడియో సెట్ అవుతుంది స్క్రీన్ లో. ఇప్పుడు మనం చేసిన వీడియోలో జూమ్ చేసాం, రొటేట్ చేసాం, నీట్గా ఉంది. రీసెట్ చేయాలి అంటే ఇక్కడ రీసెట్ బటన్ ని క్లిక్ చేస్తే రీసెట్ అవుతుంది. జూమ్ ని కూడా రీసెట్ చేద్దాం. వీడియో నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది. మనకి జూమ్ అంటే తెలుసు, పొజిషన్ తెలుసు, రొటేషన్ కూడా తెలుసు. నెక్స్ట్ పిచ్, యా అండ్ ఫ్లిప్ గురించి తెలుసుకుందాం. యాంకర్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పను, కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంటుంది. ఇది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు పిచ్, యా, ఫ్లిప్ గురించి చూద్దాం. పిచ్ ఏంటంటే పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది. డాట్ ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తుంటే పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. చూడండి, యా అనేది కూడా పర్స్పెక్టివ్ చేంజ్ చేస్తుంది. రైట్ కి లెఫ్ట్ కి డ్రాగ్ చేసినప్పుడు దాని పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. చూసారా, ఇవి రెండు ఒకటే కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. రీసెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్లిప్ గురించి చూద్దాం. దీనికి థర్డ్ వీడియో తీసుకుందాం. ఒకసారి చూడండి, ఈ వీడియోని ఫ్లిప్ చేసి చూద్దాం. ఇప్పుడు వీడియోలో కార్ అనేది రైట్ సైడ్ ఉంది కదా, అంటే రైట్ సైడ్ వెళ్తుంది. ఒకసారి ప్లే చేద్దాం. వీడియో రైట్ సైడ్ వెళ్తుంది కదా, ఫ్లిప్ ని యూజ్ చేసి కార్ ని లెఫ్ట్ సైడ్ వెళ్ళేలా సెట్ చేయొచ్చు. చూడండి, ఫ్లిప్ క్లిక్ చేయగానే కార్ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టు కనిపిస్తుంది మనకి. అంటే వీడియో అనేది ఫ్లిప్ అయింది, అందుకే కార్ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ ఇలా ఉందో, తర్వాత మనం ఇలా చేసాం, ఇది హారిజెంటల్ గా అయింది. ఇప్పుడు మనం వర్టికల్ గా కూడా చేసి చూద్దాం. దానికోసం సెకండ్ ఆప్షన్ ని యూజ్ చేసి చూద్దాం. కార్ అనేది మనకి పైన ఉంది కదా, ఇప్పుడు కింద ఉంటుంది, కింద కనిపిస్తుంది, అంటే ఉల్టా అవుతుంది. చూడండి, ప్లే చేస్తే ఉల్టా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. వీడియో కనిపిస్తుందా? ఫ్లిప్ ని క్లిక్ చేస్తే చూడండి, మన వీడియో ఉల్టా అయింది. మీ వీడియోస్ ని కూడా ఇలా ఉల్టా చేయాలి అంటే హారిజెంటల్ అండ్ వర్టికల్ గా బటన్ యూజ్ చేసి చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ లో అన్ని ఆప్షన్స్ కంప్లీట్ చేసాం. ట్రాన్స్ఫార్మ్ మొత్తం రీసెట్ చేయాలి అంటే ఇక్కడ రీసెట్ బటన్ క్లిక్ చేస్తే అన్ని రీసెట్ అవుతాయి ట్రాన్స్ఫార్మ్ ని. ఇప్పుడు మనం క్రాపింగ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి క్రాపింగ్ మాత్రమే కనిపిస్తుంది, డీటెయిల్స్ కనిపించడం లేదు. డీటెయిల్స్ కోసం క్రాపింగ్ ని క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ కనిపిస్తాయి. క్రాపింగ్ అనేది లెఫ్ట్ క్రాప్ చేయొచ్చు, రైట్ క్రాప్ చేయొచ్చు, పైన క్రాప్ చేయొచ్చు, కింద క్రాప్ చేయొచ్చు. ఇక్కడ చిన్న బటన్ ఉంది కదా, దాన్ని డ్రాగ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ క్రాప్ అవుతుంది. చూడండి, క్రాపింగ్ అనేది నంబర్స్ తో కూడా చేయొచ్చు. ఇక్కడ నంబర్స్ మీద
డ్రాగ్ చేస్తే క్రాపింగ్ అవుతుంది. కానీ స్లోగా అవుతుంది. నంబర్స్‌తో స్లోగా అవుతుంది. అదే బటన్‌తో అయితే ఫాస్ట్‌గా అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ క్రాప్ చేస్తుంది. ఇది రైట్ సైడ్ క్రాప్ చేస్తుంది. ఇది టాప్‌లో క్రాప్ చేస్తుంది. ఇది బాటమ్‌లో క్రాప్ చేస్తుంది. చూసారా? కొంచెం కొంచెం చేశాను. వీడియో ఇంకా క్రాప్ చేయాలి అంటే ఇంకా స్మాల్‌గా చేయొచ్చు ఇలా. నెక్స్ట్ ఇది సాఫ్ట్‌నెస్. అంటే ఇప్పుడు మనం క్రాప్ చేసుకున్నాం కదా! వీడియోని లైన్స్ అనేవి హార్డ్‌గా ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇలా హార్డ్‌గా ఉన్నాయి కదా! వాటికి సాఫ్ట్‌నెస్ బటన్ డ్రాగ్ చేస్తూ ఉంటే సాఫ్ట్‌నెస్ అనేది వీడియో సైడ్స్‌కి చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. సాఫ్ట్ అంటే మనకి లైన్ కనిపించదు. ఫేడ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి. సాఫ్ట్‌నెస్ ఇంక్రీజ్ చేస్తే మనకి పెద్దగా కనిపిస్తుంది. డిక్రీజ్ చేస్తే సాఫ్ట్‌నెస్ అనేది వీడియో లోపల కనిపిస్తుంది. ఇంక్రీజ్ చేస్తే వీడియో బయట కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం రిటైన్ ఇమేజ్ పొజిషన్ గురించి చూద్దాం. క్రాపింగ్‌ని రీసెట్ చేస్తున్న ఆప్షన్స్ అన్నీ రీసెట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ నేను క్రాప్ చేస్తా. వీడియోని లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. ఓకే. ఇప్పుడు పొజిషన్‌ని లెఫ్ట్‌కి, రైట్‌కి డ్రాగ్ చేద్దాం. వీడియో అనేది డ్రాగ్ అవుతుంది లెఫ్ట్‌కి, రైట్‌కి, పైకి, కిందికి. ఓకే. మళ్ళీ నేను రీసెట్ చేస్తా అన్నీ. ఇప్పుడు ఇక్కడ రిటైన్ ఇమేజ్ పొజిషన్ ఉంది కదా! దాన్ని టిక్ చేసి చెక్ చేద్దాం. మళ్ళీ ఒకసారి క్రాప్ చేసి చూద్దాం. కొంచెం కొంచెం క్రాప్ చేస్తున్నా. లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ క్రాప్ చేశాను. ఇప్పుడు పొజిషన్ దగ్గరికి వెళ్దాం. పొజిషన్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. పొజిషన్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది? వీడియో లోపల పొజిషన్ చేంజ్ అవుతుంది. చూసారా? ఇందాకెలా వచ్చింది? పొజిషన్ ఈ బాక్స్ మొత్తం చేంజ్ అయింది. పొజిషన్ వీడియో లోపల చేంజ్ అవ్వలేదు. కానీ రిటైన్ ఇమేజ్ పొజిషన్ టిక్ చేస్తే ఇలా వీడియో లోపల పొజిషన్ చేంజ్ అవుతుంది. చూడండి. లెఫ్ట్, రైట్, కిందికి, మీదికి అవుతుంది కనిపిస్తుందా? ఈ ఆప్షన్‌ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఓకే. నేను రీసెట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం డైనమిక్ జూమ్ గురించి చూద్దాం. డైనమిక్ జూమ్ అనేది ఒక మంచి ప్రీసెట్. ఇది ప్రతి వీడియోలో యూజ్ చేయొచ్చు. ఈ వీడియోని చూడండి. ఇది నార్మల్‌గా ఉంది. జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఏదీ లేదు. వీడియోని కొంచెం చిన్నగా చేస్తున్నా. ఈ గ్యాప్‌ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా గ్యాప్ వెళ్ళిపోతుంది. ఈ వీడియోలో జూమ్ ఇన్, జూమ్ ఔట్ లేదు. ఇది నార్మల్ వీడియో. ఇప్పుడు డైనమిక్ జూమ్ ఆన్ చేస్తాను. ఏమైతుందో చూద్దాం. టైమ్ లైన్‌లో వీడియోని సెలెక్ట్ చేసుకొని డైనమిక్ జూమ్‌ని ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. కరెక్ట్‌గా చూడండి. వీడియో అనేది జూమ్ ఔట్ మనకి అయినట్టు కనిపిస్తుంది. ఇంకొంచెం చిన్నగా చేసి చూద్దాం. వీడియోని ఖాళీ ప్లేస్‌ని సెలెక్ట్ చేసి డిలీట్. ఇప్పుడు చూడండి. జూమ్ ఔట్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇదే మన డైనమిక్ జూమ్. ఇప్పుడు మనం జూమ్ ఔట్ చేసాం. జూమ్ ఇన్ కూడా చూద్దాం. ఇక్కడ డైనమిక్ జూమ్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. మనం స్వాప్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు జూమ్ ఇన్ అవుతుంది. కరెక్ట్‌గా చూడండి. ఇందాకేమైంది? జూమ్ ఔట్ అయింది. ఇప్పుడు జూమ్ ఇన్ అవుతుంది. ఓకే. డైనమిక్ జూమ్‌లో సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. అది నేను తర్వాత చెప్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందులో టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. స్కిప్ చేయకండి. డైనమిక్ జూమ్ చాలా బాగుంది కదా! ఇప్పుడు రీసెట్ చేస్తున్నా. రీసెట్ అయిపోయింది. నెక్స్ట్ కాంపోజిట్ చూద్దాం. కాంపోజిట్ మోడ్ కాకుండా ఒపాసిటీ మీద ఫోకస్ చేద్దాం. కాంపోజిట్ మోడ్ అనేది ముందు క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నా అనుకుంటుండొచ్చు మీరు. కానీ ఎందుకు స్కిప్ చేస్తున్నా అంటే మీకు కన్‌ఫ్యూజన్ ఉండకూడదు అని స్కిప్ చేస్తున్నా. దాని గురించి ముందు వచ్చే క్లాసెస్‌లో చెప్తాను. అర్థమయ్యేలా చెప్తాను. మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు కాంపోజిట్‌లో ఒపాసిటీ చూద్దాం. ఈ వీడియోని సెలెక్ట్ చేసి చూద్దాం. ఒపాసిటీ పక్కన లైన్ ఉంది కదా! అలాగే ఒక చిన్న డాట్ ఉంది. ఒపాసిటీ అనేది 100 ఉంది కదా! ఇప్పుడు ఈ డాట్‌తో డ్రాగ్ చేస్తుంటే మన వీడియో ట్రాన్స్‌పరెన్సీ అనేది తగ్గుతుంది చూసారా? ఇప్పుడు మొత్తం 0 చేద్దాం. మొత్తం బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది బ్లాక్ కలర్‌లో. ఏం కనిపించకుండా ఇప్పుడు ఇంక్రీజ్ చేసి చూద్దాం. వీడియో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు వీడియో నాకు కొంచెం బ్లాక్‌గా కనిపిస్తుంది. ఎందుకు అంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్‌లో ఉంటే బ్లాక్‌గా కనిపిస్తది. వైట్ కలర్‌లో ఉంటే వైట్ కనిపిస్తుంది. ఆర్ రెడ్ కలర్‌లో ఉంటే రెడ్, బ్లూ కలర్‌లో ఉంటే బ్లూ. బ్యాక్‌గ్రౌండ్ అనేది ఏ కలర్‌లో ఉంటే మనకు ఆ కలర్ కనిపిస్తుంది. ఈ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్‌లో ఉంది కాబట్టి మనకి ఒపాసిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంటే బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది మనకి. ఓకే. ఈ ఒపాసిటీ ఎక్కడ యూజ్ అవుతుంది
అవుతుందో ముందు ముందు చెప్తా. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా చోట్ల యూజ్ చేస్తాం. దీనివల్ల మంచి యూజెస్ ఉన్నాయి. వాటి గురించి ముందు ముందు క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్పీడ్ చేంజ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను ఏ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది చిన్నగా ఉంది, వీడియో లెంత్ ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే టైమ్ లైన్ లో వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, సింబల్. ఈ సింబల్ ఏంటి అంటే వీడియో నార్మల్ గా ఉంది. అదే ఈ సింబల్ ని క్లిక్ చేసి చూద్దాం. వీడియోలో అందరూ ఉల్టా వెళ్తున్నారు, చూస్తున్నారా? ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇప్పుడు నార్మల్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకి స్టార్ లాగా కనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే ఫ్రీజ్ ఫ్రేమ్ అన్నమాట. ఈ ఫ్రీజ్ ఫ్రేమ్ ఏం చేస్తది అంటే రన్ అవుతున్న వీడియోని ఫ్రీజ్ చేస్తుంది, పాజ్ చేస్తుంది. నెక్స్ట్ స్పీడ్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో అనేది నార్మల్ గా వెళ్తుంది. ఇక్కడ 100 ఉంటే ఏంటి అంటే వీడియో అనేది నార్మల్ స్టేజ్ లో ఉంది అని అర్థం. అదే 200, 300 మనం నంబర్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే 80, 60, 50 అలా సెట్ చేస్తే స్పీడ్ అనేది స్లోగా వెళ్తుంది. మనం ఇప్పుడు 150 పెట్టి చూద్దాం. వీడియో కొంచెం స్పీడ్ గా వెళ్తుంది. అదే 200 ఇచ్చి చూద్దాం. చూడండి, డబుల్ స్పీడ్ గా వెళ్తుంది. అందరూ జల్దీ పోతున్నారు. నెక్స్ట్ 300 పెడదాం. ఇంకా ఫాస్ట్ గా వెళ్తున్నారు అందరూ. రీసెట్ చేసేద్దాం. ఇక్కడ మనకి వీడియో అనేది చాలా చిన్నగా అయిపోయింది, పెద్దగా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 60 ఇచ్చి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ అంకుల్ స్లోగా నడుస్తున్నారు. వీడియోలో అందరూ స్లోగా నడుస్తున్నారు. వీడియో మొత్తం స్లోగా వెళ్తుంది, చూసారా? ఇంకా 40కి మార్చుదాం. ఇంకా స్లోగా వెళ్తున్నారు చూడండి. తట్టుకుంటూ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది, చూసారా? ఇప్పుడు 30 ఇచ్చి చూద్దాం. ఇంకా ఏదో తన్నుకుంటూ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది, చూసారా? చాలా స్లోగా వెళ్తుంది. ఇలా మంచిగా అనిపిస్తలేదు. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే రే టైమ్ అండ్ స్కాలింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే రే టైమ్ ప్రాసెస్ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చిన్నగా యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ లో ఆప్షన్ ఆప్టికల్ ఫ్లో దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ వీడియోలో చూడండి ఎంత స్మూత్ గా వెళ్తుందో. ఇందాక ఎలా వచ్చింది, ఏదో తట్టుకుంటూ అలా కనిపించింది కదా, అలా స్టాప్ అయింది. మనకి ఎంత స్మూత్ గా స్లోగా బాగుంది కదా చూడ్డానికి. ఇలా సూపర్ స్లోగా వెళ్లే వీడియోస్ కి ఆప్టికల్ ఫ్లో ని సెలెక్ట్ చేస్తే వీడియో అనేది స్మూత్ గా వెళ్తుంది. ఈ ప్రాసెస్ ని గుర్తు పెట్టుకోండి. వీడియోని బ్యాక్ వెళ్ళి ఇంకోసారి చూడండి. దీనిని చాలా చోట్ల యూజ్ చేస్తారు. ఇప్పుడు దీని డిస్కషన్ వద్దు, ఎందుకంటే మనం స్పీడ్ చేంజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను రీసెట్ చేస్తున్నా. మనం స్పీడ్ ఎలా చేయాలో స్లోగా ఎలా చేయాలో చూసాం. ఇక్కడ కింద ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఫ్రేమ్ పర్ సెకండ్ ఆప్షన్. స్పీడ్ ని చేంజ్ చేస్తే కింద ఫ్రేమ్ చేంజ్ అవుతుంది, అలాగే ఫ్రేమ్స్ ని చేంజ్ చేస్తే స్పీడ్ చేంజ్ అవుతుంది. మనం పైన దాంతోనే యూజ్ చేయాలి, కిందిది యూజ్ చేస్తే కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఇది ఏంటంటే డ్యూరేషన్, ఇది రిపెల్ టైమ్ లైన్. ఇది ఒక్కొక్కసారి బాగా యూజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అంతగా యూజ్ అవ్వకపోవచ్చు. ఇక్కడ నాకు వీడియో కొంచెమే ఉంది, కానీ వీడియో ఇంకా ఉంది ఇంక్రీజ్. అయితే రిపెల్ టైమ్ లైన్ ని టిక్ చేస్తే ఏమైతుందంటే స్పీడ్ ని ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా క్లిప్స్ మధ్యలో గ్యాప్ అనేది రాదు. ఒకసారి చూద్దాం. ఇలా అదే అన్టిక్ చేసి చూస్తే క్లిప్స్ మధ్యలో మనకి గ్యాప్ వస్తుంది. ఇక్కడ నేను స్పీడ్ అనేది తగ్గిస్తే వీడియో ఎలా అవుతుందో చూడండి. అలా ఓకే, రీసెట్ చేద్దాం. నెక్స్ట్ స్టెబిలైజేషన్ అంటే ఇక్కడ నేను ఒక క్లిప్ చూపిస్తాను మీకు. అందులో ఒక వీడియో అనేది బాగా షేక్ అవుతుంది. అంటే వీడియో తీస్తుంటే కెమెరా షేక్ అయింది. అదే పక్కనున్నది చూసారా, పక్కనున్నది ఎలా ఉంది, స్టేబుల్ గా ఉంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం వీడియో తీసినప్పుడు కెమెరా షేక్ అవ్వడం కానీ అలాంటిది జరిగినప్పుడు స్టెబిలైజేషన్ ని క్లిక్ చేసుకుంటే మనకి కెమెరా షేకింగ్ అనేది కనిపించదు, మనం తీసిన వీడియో స్టేబుల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెన్స్ కరెక్షన్.
ఇది స్టూడియో వెర్షన్ రీడ్ టైమ్ అండ్ స్కాలింగ్. ఇందులో రీడ్ టైమ్ ప్రాసెస్ ని యూజ్ చేయొచ్చు కానీ మిగతావి యూజ్ చేయలేం. అవి స్టూడియో వెర్షన్, ఫ్రీ వెర్షన్ వాళ్ళకి యూజ్ చేయడానికి రాదు. మిగతావి కూడా స్టూడియో వెర్షన్, ఇవి మనం యూజ్ చేయలేము. సూపర్ స్కేల్ ఇది కూడా స్టూడియో వెర్షన్, మనం యూజ్ చేయలేము. ఎందుకు అంటే మనం యూజ్ చేసేది ఫ్రీ వెర్షన్ కాబట్టి. నాకు తెలుసు ఈ వీడియో చాలా పెద్దగా ఉంది అని, కానీ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. సరే అయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ స్టే ప్రాక్టీస్. బాయ్.